దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం నమస్తే అండి. భరద్వాజ్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఆఫ్టర్ ఎ లాంగ్ యాహ్! టైమ్. యాహ్! భరద్వాజ్ గారు, ఎక్కువగా ఆడవాళ్ళలో సర్వసాధారణమైన ప్రాబ్లం ఏదైనా ఉందంటే బ్యాక్ పెయిన్. ఆ! అసలు బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది? బ్యాక్ పెయిన్‌ని నేచురల్‌గా క్యూర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రైట్. బేసిక్‌గా ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడానికి రెండే 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి మెన్సెస్ టైమ్‌లో బ్యాక్ పెయిన్ వస్తుంది. సో, ఓకే. దానికి రీజన్ వేరే, దానికి ట్రీట్మెంట్ వేరే. ఇంకోటేంటంటే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. లంబార్ స్పాండిలోసిస్ సో, బేసిక్‌గా ఈ 2 రీజన్స్ అన్నమాట. మనం కామన్‌గా తీసుకునేది ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్. ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్‌లో ఏమవుతుందంటే, ఆడవాళ్ళ యూటరస్ ఉంటుంది కదా! యూటరస్‌లోకి బ్లడ్ ఫ్లో ఎక్కువైపోతుందన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఎక్కువైపోతుందో అక్కడ నర్వ్స్ అన్ని ఇరిటేట్ అయ్యి బ్యాక్ పెయిన్ లాగా వస్తుందన్నమాట. దీంట్లో మళ్ళీ 2 రకాలుంటుంది. సో, కొంతమందికేంటంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ప్రెషర్ పెడితే తగ్గుతుంది. కొంతమందికి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ప్రెషర్ పెడితే పెరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ఎప్పుడు పెయిన్ పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. మనకు ఈ ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ ఇవి వచ్చేదానికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో, ఇవి వచ్చినా కూడా కంప్లీట్‌గా హోమియోపతిలో తగ్గించొచ్చు. ఇంకోటేంటంటే లంబార్ స్పాండిలోసిస్. లంబార్ స్పాండిలోసిస్ అనేది యాక్చువల్‌గా ఓల్డ్ ఏజ్‌లో రావాలి. మేబీ 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఆ టైంలో రావాల్సింది. ఈ కాలంలో చాలా మందికి త్వరగా వచ్చేస్తుందనమాట. రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్. మళ్ళీ సరిగ్గా తినకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, నిద్ర లేకపోవడం, లైఫ్‌లో స్ట్రెస్ ఉండడము. ఇంకోటేంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు ఉండడం వల్ల ఏవైతే లోయర్ బ్యాక్ బోన్స్ ఉంటాయో, స్పైనల్ కార్డ్ ఉంటుందో అవి అరిగిపోతాయన్నమాట. అరిగిపోయినప్పుడు పెయిన్ వస్తుంది. హుహు. అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకున్నా కూడా ఇలాంటి మగవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం ఈ బ్యాక్ పెయిన్‌ని. యాహ్! డెఫినెట్‌గా అండి. ఏదన్నా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోండి, స్మోకింగ్ తీసుకోండి, మర్వానా తీసుకోండి. ఏవన్నా అడిక్షన్స్ గాని ఉంటే ఏమవుతుందంటే, దీనివల్ల మీకు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. హుహు. స్ట్రెస్ పెరిగిపోవడం, ఈ కెమికల్స్ వల్ల అంతా ఏమవుతుందంటే, ఏజ్ అనేది క్విక్‌గా అయిపోతుందనమాట. అంటే మీకు 20 ఇయర్స్ ఉండొచ్చు. కానీ మీకు ఇలా అలవాట్లన్నీ ఉంటే మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుందంటే 30 ఇయర్స్, 40 ఇయర్స్ లాగా బిహేవ్ చేసి అంటే వాళ్ళకు రావాల్సిన జబ్బులు త్వరగానే వచ్చేస్తాయన్నమాట. సో, ఏజింగ్ ప్రాసెస్ బేసిక్‌గా లంబార్ స్పాండిలోసిస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎముకలు అరిగిపోయినాయి. ఎముకలు అరిగిపోవడం ఎప్పుడు మేబీ 70 ఇయర్స్‌కో, 80 ఇయర్స్‌కో అరిగిపోవాలి. అవును. అంతవరకు గట్టిగా ఉండాలి. మీరు 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఇప్పుడే వచ్చాయంటే ఏంటంటే మీ లైఫ్ స్టైల్‌లో ప్రాబ్లమ్ అనమాట. హుహు. ఎస్పెషల్లీ మీరు అన్నట్లు ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని డెఫినిట్‌గా అవి తీసుకుంటే ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది చాలా క్విక్‌గా వస్తుంది. హుహు. అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండాలి అని అన్నారు. ఓకే. యాహ్! ఇప్పుడు ఇదే కాజ్ వల్ల ఈ కాజ్ వల్లే మనకి బ్యాక్ పెయిన్ వస్తుందని ఏమైనా చెప్పగలమంటారా? యాహ్! సీ ఈ కాలంలో మనం తీసుకుంటే హ్మ్. ఏది మనకు దీని వల్లనే అని చెప్పలేమనమాట. అవును. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో, నాకు లాస్ట్ మంత్ ఒక కేసొచ్చింది. అబ్బాయి జస్ట్ ఎంత 22, 21 ఇయర్సో, 22 ఇయర్స్ ఆ అబ్బాయికి. హ్మ్. సో, ప్రొఫెషనల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు. ఫుల్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్. ఎట్లా స్టార్ట్ అయిందంటే 10థ్ వరకు బానే ఉన్నాడు. బాగా తిరిగినాడు, ఆడుకున్నాడు అంతా అయిపోయింది. ఇంటర్మీడియేట్‌లో తీసుకొని పోయి ఒక రెసిడెన్షియల్ కాలేజ్‌లో ఏసినారు. రెసిడెన్షియల్ కాలేజ్‌లో ఏస్తే ఏంటి, అసలు పొద్దున క్లాస్‌కి పోవడం, పొద్దున 5:00 లేయడం, స్టడీ అవర్స్ ఉంటాయి. మధ్యాహ్నం పొద్దున మళ్ళీ క్లాస్‌కి పోవడం, ఈవినింగ్ రావడం, ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి. రాత్రి 11 వరకో, 12 వరకో స్టడీ అవర్స్ ఉంటాయి. ఇదే పననమాట. అంతా రూమ్‌లోనే. ఇట్లా 2 ఇయర్స్ జరిగింది. అంటే ఈ 2 ఇయర్స్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, సన్‌కి ఎక్స్‌పోజర్ లేదు. మొత్తం హాస్టల్ ఫుడ్డు, ఎప్పుడంటే అప్పుడు తినడము, ఎప్పుడంటే అప్పుడు పడుకోవడము, లైఫ్‌లో మొత్తం స్ట్రెస్సు, నీట్‌లో సీట్ వస్తుందా రాదా అని స్ట్రెస్. వీటన్నిటితో ఏమైంది అంటే వితిన్ 2 ఇయర్స్ అసలు హీరో లాగున్నవాడు జీరో లాగా తయారయ్యాడు. సివియర్ బ్యాక్ పెయిన్ వాడికి. సో, ఎక్స్‌రే తీసి చూస్తే మనకు 40 ఇయర్స్, 50 ఇయర్స్ రావాల్సిన చేంజెస్ అన్ని వాడికి 20 ఇయర్స్‌కే వచ్చాయన్నమాట. అంటే బోన్స్ అన్నీ అరిగిపోయాయి. సో, ఎప్పుడైతే లైఫ్‌లో స్ట్రెస్ ఉంటుందో, ఇవన్నీ చేస్తారో డెఫినిట్‌గా బోన్స్ అనేవి క్విక్‌గా అయిపోతాయి. సో, బట్ ఇటువంటి వాళ్ళకి గూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఏజ్ యంగ్ గాబట్టి ఇంకా డయాబెటిస్ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ ఇట్లాంటివేమి లేవు గాబట్టి వీళ్ళు గనక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా బ్యాక్ పెయిన్ తగ్గిపోయి లైఫ్ లాంగ్ వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చనమాట. అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఎలా అలవరుచుకోవాలంటారు భరద్వాజ్ గారు? యాహ్! హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనకు మేజర్‌గా 5 ఉంటాయండి. ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైట్‌లో మనం ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్ తగ్గించాలి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. అది నంబర్ 1 అన్నమాట. దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గియాలి.
ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి సన్ఫ్లవర్ యా ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్. వెజిటబుల్ ఆయిల్స్ తగ్గియాలి. ఇది ఫస్ట్ చేయాల్సింది, 2 మానేయాలి. షుగర్స్ తర్వాత అంటే కార్బోహైడ్రేట్ ప్లస్ బాగా తినాల్సినవి ఏంటంటే ఆకుకూరలు బాగా తినాలి, కాయగూరలు బాగా తినాలి, నట్స్, మీట్, ఎగ్స్. సో మిగిలినవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్, పల్సెస్ ఇవన్నీ బాగా తీసుకోవాలన్నమాట డైట్. అండ్ డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్తుంటే omega-6 అంటే omega-3 గుర్తొచ్చింది నాకు. omega-3 న్యాచురల్ గా ఫుడ్ త్రూ ఎలా తీసుకోవచ్చు, అసలు ఏ ఫుడ్ లో ఎక్కువ ఉంటుంది ఇది? సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ అనిమల్స్ లోనే ఉంటాయి, ఓన్లీ అనిమల్ మీట్ లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు క్యాప్సూల్ వేసేసుకుంటున్నారు కదా, 500 mg, ఆ. 1000 mg, జిమ్ కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, న్యాచురల్ గా హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవాలని డైలీ ఒక క్యాప్సూల్ వేసుకుంటున్నారు, omega-3 క్యాప్సూల్స్. ఇది సేఫ్ అని అంటారా? చాలా సేఫ్ అండి. ఈవెన్ మా పాపకు 10 years, మా పాపకు కూడా ఎవ్రీడే ఒక క్యాప్సూల్ ఇస్తామన్నమాట. సో మీరు న్యాచురల్ గా మీట్ తింటే, మీట్ అంటే మళ్ళీ ఏ మీట్ అంటే ఆ మీట్ కాదు, నేచర్ లో పెరిగిన మీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జింకనో దుప్పినో హంటింగ్ చేసుకుని వచ్చి, లేకపోతే మామూలు నేచర్ గా పెరిగిన గొర్రెని, ఓకే. అటువంటివి తింటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయన్నమాట. అంతేగాని మీరు ఆర్టిఫిషియల్ ఫీడ్ వేసి, చాలా మంది ఏం చెప్తారంటే ఫిష్ లో ఎక్కువ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కరెక్టే, ఏ ఫిష్ లో? నేచర్ లో బతికిన ఫిష్, నేచర్ లో fish. సీ ఫిష్ అనే, సీ ఫిష్ అంటే కంపల్సరీ నేచర్ లో ఉంటుంది, దానికి ఫీడ్ వేసి పెంచరు. మనకు చేపల చెరువులు, రొయ్యల అవును. చెరువులు అని పెంచుతారు చూసారా, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులో పెంచే వాటిల్లో హెల్త్ అనేది ఉండదన్నమాట. మీకు చేపల నుంచి మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రావాలి, హెల్దీ ఫుడ్ రావాలంటే నేచర్లో దొరికే చేపలు, మేబీ ఒక పెద్ద చెరువులో పెట్టిన, అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ వేయకుండా అవంతా నేచర్లో పెరిగిన ప్లాంట్స్లో, అనిమల్స్లో ఉంటాయి, ప్లాంట్స్లో ఉండవు. ఎస్పెషల్లీ ఫిష్లో అనేవి చాలా అంటే ఎక్కువగా మరి ఉంటాయి. వెజిటేరియన్స్ కి omega-3 న్యాచురల్ గా తీసుకోవడం ఇంపాసిబుల్ అయినా? omega-3 అనేది వెజిటేరియన్స్కి రాదండి. సో చాలా మంది మనకు ఫేక్ ఏవి omega-3 సప్లిమెంట్స్ అవి ఇవి అని అమ్ముతున్నారు. బట్ omega-3 అనేది ఎస్పెషల్లీ ఓన్లీ మనకు అనిమల్ ఫుడ్స్లోనే ఉంటుంది. దట్టు ఏవైతే నేచర్లో తిని పెరుగుతాయో అనిమల్స్లో మాత్రమే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బట్ చాలామంది ఏం చేస్తారంటే మనకు ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉందనుకుంటారు అనమాట. ఈ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండదు, దానికి ప్రికర్సర్ ఉంటుంది. బట్ ఒక్కసారి మీరు ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ తీసుకుంటే దాని ప్రికర్సర్ నుంచి ఈ omega-3 వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనమాట, అది సరిపోదు బాడీకి. సో ఓకే. ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ వల్ల యూజ్ ఏంటంటే అవి మంచి ఫైబర్ని ఇస్తాయి, బోత్ సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. బట్ దాని నుంచి వచ్చే omega-3 అనేది చాలా తక్కువ ఉంటుంది, అది దేనికి సరిపోదు. అది omega-3 కావాలి అని ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడము, చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి యూజ్ అనేది లేదు. ఓకే. ఓకే. నైస్ ఎక్స్‌ప్లనేషన్. అసలు omega-3 అసలు ఎందులో ఉంటది, ఎందులో ఉండదు. న్యాచురల్‌గా అయితే ఇలా తీసుకోవాలి. మనం హంటింగ్ చేసి తీసుకోలేం కాబట్టి మటన్ తీసుకోవటం బెటర్. మామూలుగా ఎవ్రీడే ఈ క్యాప్సూల్ ఒకటి తీసేసుకుంటే కొంచెం హెల్తీగా ఉండొచ్చు. రైట్. ఈ మధ్య కాలంలో ఎక్కువ హార్ట్ అటాక్సే కదండి, చిన్న చిన్న పిల్లలకు నుంచి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. బికాస్ ఆఫ్ హార్ట్ హెల్త్, అడ్డమైన గడ్డి తినేయడం వల్ల, హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన లైఫ్, మన హెల్త్ మన చేతిలోనే ఉందని వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మాత్రమే మనం చెప్పిన వాళ్ళు దాటిపోయింది ఇంకా. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ పెయిన్ కాజెస్ గురించి, అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉంటాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. నమస్తే భరద్వాజ్ గారు. Fiticus Homeopathy